గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నా. టైం ఆల్రెడీ 10:30 దగ్గర అవుతుంది. 10 అన్నమాట. గీత లేనిష్ పప్పకి అయితే ఇడ్లీ తినిపించాక నేను తింటున్నాను అనమాట. ఈరోజు తెప్పించా బయట నుంచి, ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ క్యాంప్ వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నాను అనేది వీడియోలో అయితే చెప్తా. వీడియో చివరి వరకు కంపల్సరీగా చూడండి. టిఫిన్ చేసిన తర్వాత 1 గంట పడుకుందాం, తర్వాత బ్యాగులు సర్దుదాం అనుకున్నా. ఫస్ట్ అప్పుడే ఒక కొరియర్ వచ్చింది అనమాట. ఆ కొరియర్ చూస్తే అది యాక్చువల్గా వాళ్ళు నాతో చెప్పింది ఏంటంటే, ధరణి గారు వచ్చిన వెంటనే మీరు నాకు వీడియో చేసి పెట్టేయాలి, నాకు అర్జెంట్ అది అని అన్నారు. సరేనండి అని చెప్పేసి ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యి చేశాను అనమాట. రెడీ అవ్వడానికి ఇక్కడ 2 క్రాప్ టాప్లు తీసినాను. యాక్చువల్ ఫస్ట్ అయితే క్రాప్ టాప్ తీసాను ఒకటి, మళ్ళీ ఇది నాకు నచ్చలేదు, వేసుకుంటే బాగుంటుందో బాగోదనేసి మళ్ళీ హాఫ్ సారీ అనమాట. సింపుల్ హాఫ్ సారీ. అది యాక్చువల్గా జ్యువెలరీ అన్నట్టు. ఆ లుక్ ఎలిగెంట్ అవ్వాలంటే మనం ప్లెయిన్ది కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అనమాట. సో అందుకోసం హాఫ్ సారీ కట్టుకొని అదైతే చేశాను. చాలా బాగా వచ్చింది వీడియో రిజల్ట్ అయితే మాత్రం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ ధరణి గారు, వెంటనే చేసేసారనేసి. అదైతే ఈవినింగ్ వీడియో లైవ్ చేయాలి. ఇంక ఇప్పుడు పని అంతా అయిపోయింది. ఇంక ఇప్పుడు మిషన్ తీయాలి. నా మిషన్ తీసి నా బ్లౌజ్ ఒకటి సైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మొన్న మినీ మిషన్ ఒకటి వచ్చిందిలేండి ప్రమోషన్కి, అది నేను ఉంచుకున్నాను అనమాట రిటర్న్ పెట్టకుండా. ఎందుకంటే నాకు పెద్ద మిషన్ ఏం రాదు, ఈ మిషన్ కూడా నాకు రాదు సరిగ్గా. జస్ట్ ట్రై చేస్తున్నాను అనమాట ఎలా స్టిచ్చింగ్ చేయాలి. జస్ట్ సైజుల వరకు చేసుకున్నాం అనుకోండి, మిగతా సంగతి తర్వాత. కొన్ని బ్లౌజెస్ సైజ్ చేయాలి, అదైతే చేస్తాను ఇప్పుడు. అంటే రేపు క్యాంప్కి ఒక సారీ పట్టుకుందాం అనుకుంటున్నా, మంగళగిరి. ఆ మంగళగిరి బ్లౌజ్ అయితే చాలా లూజ్ ఉంటుంది. అది ఒకసారి ఫిట్ చేసి బ్యాగులు సర్దుకుంటా. అది వంట సారీ చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ నేను కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు డే నుంచి కట్టుకుని ఉన్నా కూడా. యాక్చువల్గా టెంపుల్ కన్నా ఏ టెంపుల్ మీకు చెప్పలేదు కదా, చెప్తారండి వీడియోలోని. నా బుల్లి మెషిన్ అనమాట. ఇప్పుడు దీంతోని కొడతాను. ఇగో అండి, చిన్నది ఒక్కొక్క కుట్టేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఇన్ని కుట్లు ఉన్నా కూడా మనం రోజుకి బక్సాలం అయిపోతాం. ఎక్కడికి వెయ్యాలి తెలియతేట్లు ఒకసారి పీక్స్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇగోండి, సొద్ద మొక్కతో గీసుకోను, మళ్ళీ కుట్టు అటు ఇటు అయిపోతుంది ఏంటని చెప్పి అక్కడ లైట్ కూడా వేసాను. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను, చూద్దాం ఏం జరుగుతుందో. ఫైనల్ గా కుట్టేసారండో, నాకు వచ్చిందా. అయితే హ్యాండ్ బ్యాగ్ సర్దుతున్నా, హెయిర్ డ్రైర్ పెడుతున్నా, బ్యాంగిల్స్ తీసాను సారీకి మ్యాచింగ్. హెయిర్ డ్రైర్ బ్యాగ్లో ఎందుకు పెడతారు, హ్యాండ్ బ్యాగ్లు వేరే పెడతా. హ్యాండ్ బ్యాగ్లో అయితే క్లిప్స్, స్టిక్కర్స్ అవి పెట్టుకున్న, రబ్బర్ బ్యాండ్స్ ఒకటే పెట్టాలి. ఇంకా మిగతావన్నీ ఉన్నాయి, క్రీమ్లు గట్ట. ఇంకా ఇప్పుడైతే మా అమ్మ నాన్న వచ్చారనమాట. మొదలెట్టింది ఫ్యాన్లు వేసి రాదర్శనాలు పక్కలాగా వెళ్ళిపోతాను. రోజుకి మా నాన్న నేతను పెట్టించుకుంటాను నా మీద. నేను 10 లక్షలు ఇవ్వాలట. చూసారు, నా దగ్గర ఉండాలి 10 లక్షలు ఇవ్వడానికి. బ్యాగ్ అయితే సర్దిశాను అనమాట. ఆ పిల్లలకైతే 2 జతలు పెట్టాను. ఇదైతే రేపు హెయిర్ డ్రై చేసుకోవడానికి గట్టా పనికి వస్తుంది అని చెప్పేసి. గుడికి అని చెప్పాను కదా, ఏ గుడికో కూడా మీకు చెప్పలే కదా, కారులో వెళ్తున్నప్పుడు చెప్తాను. ఇక్కడైతే ఇంకా కాఫీ కలిపాడు అనమాట, ఉండి పాలతోని. ఇంకా రస్కులు ముంచుకొని కాఫీ తాగేస్తాము. రస్కులు అయితే మా నాన్న తెచ్చారు, శ్రీకాకుళం అప్పుడు వెళ్ళారనమాట అప్పటి నుంచి. సో ఇంకా బ్రష్లు పెట్టడం మర్చిపోయాను అనమాట. మా అమ్మ కరెక్ట్గా గుర్తు చేసింది. ఇంకా వెంటనే నేనైతే నా దగ్గర ఉన్న బ్రష్ల స్టాండ్ అన్నట్టు, ఇది ట్రావెలింగ్ కి సంబంధించింది బ్రష్ల బాక్సే, మనకు ఆన్లైన్ లో దొరుకుతుంది. మేము కూడా తీసుకున్నాము. మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద ప్రొడక్ట్ ని ట్యాగ్ చేస్తాను, తీసుకొని చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రష్లు కవర్ లో పెట్టుకొని తీసుకెళ్తే బాగోదు కదా, నెక్స్ట్ అది చిరాకు ఉంటుంది. అది అలాంటి బాక్స్ లో అనుకోండి, చూడడానికి నైస్ గా ఉంటది. మనకు కూడా ఒకే దగ్గర అన్ని ఉంటాయి. అలానే ఇది వచ్చేసరికి సబ్బు డుక్ అనమాట. ఇది కూడా ట్రావెలింగ్ పర్పస్ మీద తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి ఒక సబ్బు పట్టుకెళ్ళిపోతున్నాము. ఇది ఇందులో పెట్టేసి బాక్స్ కప్పేసేస్తాను. ఈ 2 ప్రొడక్ట్ ని కూడా స్క్రీన్ మీద అయితే ట్యాగ్ చేస్తా, కావాలంటే తీసుకోండి, బాగుంటాయి, బాగా యూజ్ అయితే. లగేజ్లు అనమాట అమ్మ వాళ్ళవి, మాది ఒక బ్యాగే, అమ్మ వాళ్ళవి కూడా ఒక బ్యాగ్, ఆదగడిది ఒక బ్యాగ్. ఇవన్నీ తిన్ని సామాన్లు అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా లేకపోతే మేము వెళ్ళలేము బయటికి. సో నా హ్యాండ్ బ్యాగ్ అదే విధంగా. మా ఆయన అయితే కార్ తీస్తాను, లేని ఇంకా మా ఆయన అయితే కార్ తీస్తారనమాట. బయలుదేరిపోవడమే. చాలా సేపు అయింది, 2 hours అయింది అనమాట. ప్రతిపాడు ఊరు దగ్గరికి అయితే వచ్చాము. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. సడన్ గా అనుకోలేదు, బట్ అయిపోయింది అనమాట. అంటే ఆ దేవుడు కరుణ ఉంటే ఎక్కడికైనా రప్పిస్తారు అన్నది నిదర్శనం నిజంగా. సో ఇప్పుడైతే బయలుదేరి ఎడారి అంతా నా గుండెల్లో. రాజమండ్రి అయితే వచ్చామన్నమాట.
రాజమండ్రి హైవే కాంచి వెళ్తున్నాం. మాకు ఇక్కడ ఏం తెలియదు యాక్చువల్ గా. మామూలుగా ఏం తెలియదు కదా. తెలియదు అంటే ఏం తెలియదు అంట ఆలుగాడ. ఊర్లో ఎవరికి తెలుస్తుంది కదా. నిజంగా రాజమండ్రి వాళ్ళు ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ చూస్తారో అందరూ ఒక కామెంట్ అయితే వేసుకోండి కిందన. అక్క మాది రాజమండ్రి, మా ఇంటికి రండి అని అనండి. మేము రాములండి చెప్తున్నా. హ్యాపీనెస్ ఆదిగడి ఈ మధ్య వీడియోలో మాట్లాడతండి. మధ్య ఎక్కువ ఆడి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తానంటండి. మీరు అందరు సపోర్ట్ చేస్తారో లేదో నాకు చెప్పండి ఒకసారి. అలాగైతే ఓపెన్ చేపిస్తాను. హాయ్ చెప్పు. హాయ్. ఏడ్ చేస్తే అయితే దారుణంగా ఉందండి. అస్సలు బాగాలేదనమాట రోడ్డు. ఎంత ఫేమస్ టెంపుల్, ఎంత వేలాది మంది భక్తులు వెళ్తారు, కానీ రోడ్డుని ఎవరు పట్టించుకోవట్లేదు. మా గీతమ్మ చూసింది ఇప్పుడే. చాలా మంది నడుచుకొని కూడా వెళ్తున్నారు ఈ దారిలో వెళ్ళి. మాకు కొత్త కదా, ఫస్ట్ టైం మేము రావడం. మాకైతే పెద్దగా తెలీదు, బట్ మేము వీడియోలో చూసాము. కానీ రోడ్ అందరూ బాగుంది అన్నారు, బట్ ఇక్కడ రోడ్ అయితే అస్సలు బాగాలేదండి. ఇది 9:40 అవుతుంది. ఈ ఏరియాలో ఎక్కడ టిఫిన్ షాప్స్ అయితే లేవు. ఒక దగ్గర అయితే మాకు టిఫిన్ షాప్ కనిపించింది. ఇంకా గుడికి 5 కిలోమీటర్స్ ముందు. ఇంకా టిఫిన్ తినడానికి ఆగాము. మేమైతే ఇడ్లీ తీసుకున్నాం. ఇడ్లీ అయితే బాగుంది టేస్ట్. మా డాడీ దోశ. చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి తేడా ఏంటంటే, చిన్న పిల్లలు ఆల్మానాలు ముంచుకొని తింటారు, పెద్ద పిల్లలు మాత్రం దానికి తిని పెంచమంటది అనమాట. అదే తేడా ఇద్దరు పిల్లలు కదమ్మా. లినిష గుడ్. ఐస్ క్రీమ్ కావాలా? మళ్ళీ ఎన్ని పప్పు ఐస్ క్రీమ్ కావాలట. ఫైనల్ గా దగ్గరికి అయితే వచ్చామనమాట. ఇదే వాడపల్లి. ఇక్కడైతే రూమ్స్ ఏవో అవైలబుల్ గా ఉన్నాయి అంటారు. ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు యాక్చువల్ గా. అక్కడ అడుగుదాం వాళ్ళకి ఏమంటారు. ఇక్కడ ఏదో ఒక హోటల్ ఉందండి, ఇక్కడ రూమ్స్ ఉంటాయి కనుక్కోండి అన్నారు. లేదంటే గుడి దగ్గర రూమ్స్ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. అయితే ఇంకా రూమ్స్ అయితే దొరకలేదు. రావులపాలెం వెళ్ళిపోమన్నారు, అక్కడ రూమ్స్ ఉంటాయంట. సో ఫైనల్ గా రావులపాలెం అయితే వచ్చాం. ఐ లవ్ రావులపాలెం అని ఉంది. ఇక్కడ టైం అయితే 11 అయిందండి. రావులపాలెంలో రూమ్ వెతుకుతున్నాం అనమాట. బాబోయ్. కానీ సాటర్డే పూట వాడపల్లి ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు మాత్రం ముందు రోజు వస్తాము. రూములు తీసుకోవాలంటే ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంట. ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేసరికి అంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అయిపోతుంది అన్నట్టు. ఇగోండి ఇక్కడ ఐ లవ్ రావులపాలెం ఉంది. దాని ఎదురుగా మాకు ఏదో లాడ్జ్ కనిపిస్తే ఆ లాడ్జ్ లో రూమ్ తీసుకుంటున్నాం అనమాట. అందరికన్నా ముందు మా ఆటగడ్డ వెళ్ళిపోతాడు రూమ్ లోకి. అబ్బా సూపర్ గా ఉందర్రా. ఈ డబ్బులకి న్యాయం చేశారు. ఎంతననే అబ్బా చెప్పులు ఎక్కడ ఇప్పి నువ్వు ఈ చిన్న సంచి పట్టుకొని వచ్చి మా అమ్మ ఎక్కడి నుంచి సంచి పట్టుకోండి. ఇంకేం పట్టుకోదు. ఎంత అందంగా ఉంది కదండి రూము. మా పిల్లలు వచ్చాక ఇది కూడా లేని ఏడ్ చేస్తున్నావు గీతు. కానీ రూమ్ అయితే చాలా బాగుంది. అక్కడ టేస్ట్ బాగుంది. ఈ రావులపాలెంలో రూమ్ చాలా బాగుంది. కానీ ఈ రూమ్ బాగుందండి. మీకు అడ్రస్ అయితే నేను ఇవ్వలేను, ఎందుకంటే ఆ పేరు కూడా నేను చూడకుండా వచ్చాను. వాడపల్లిలో రూములు దొరకపోతే రావులపాలెం వచ్చి రూముల్లో ఉండొచ్చు. వాడపల్లి నుంచి రావులపాలెంకి మనకి ఒక 8 km చూపించింది. 8 km మన కార్ ఉంది కాబట్టి 10 minutes లో మా నాన్న సాధ్యులకు తగ్గట్టు తేకండి, నెక్స్ట్ తెచ్చుకోండి 5-10 వేలు అంటాను. అక్కడ రూమ్ దొరకపోతే సత్రాలు ఉన్నాయి అంటండి, కానీ అక్కడ ఖాళీ లేదు. అది కూడా మేము మొత్తం చూసి వచ్చాము.